నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. ఢిల్లీలో రేవంత్ రెడ్డి పర్యటన. సాయంత్రం కేంద్ర మంత్రి షేకావత్ను కలవనున్న సీఎం. వైసీపీ వల్ల లాభపడింది కేవలం జగన్ కంపెనీలు మాత్రమే. ఏపీ సర్కారుపై చంద్రబాబు ఫైర్. షర్మిలకు ఏపీ రాజకీయాలకు సంబంధం లేదు. షర్మిలను రాజకీయ ప్రత్యర్థిగానే చూస్తామన్న పెద్దిరెడ్డి. హైదరాబాద్ హబ్సీగూడలో దారుణం. స్కూలు బస్సు కింద పడి 2 ఏళ్ల చిన్నారి మృతి. ముగిసిన ఏఐసీసీ మీటింగ్. రాహుల్ యాత్రపై చర్చించామన్న జైరాం రమేష్. టీడీపీ హయాంలో ఆదరణ కార్యక్రమంతో బీసీలను ఆదుకున్నామన్నారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. జైహో బీసీ సదస్సులో పాల్గొన్న ఆయన కార్పొరేషన్ల ద్వారా 3,500 కోట్లు ఖర్చు చేశామని గుర్తు చేశారు. 75,000 కోట్లు ఖర్చు చేస్తామని చెప్పి 4 ఏళ్లలో బీసీలకు ₹1 అయినా జగనిచ్చారా అని ప్రశ్నించారు. కార్పొరేషన్లు పెట్టి నిధులు లేకపోతే లాభమేంటి అని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను రద్దు చేశారని ఆరోపించారు. బీసీలకి పెద్దపేట వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంచెలంచెలుగా బీసీలని వేధించిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా ఆలోచన ఒకటి, రాబోయే 20-30 సంవత్సరాల్లో ప్రపంచంలోనే తెలుగు జాతి నెంబర్ 1 గా ఉండాలనేది నా ఆకాంక్ష, నా కోరిక, నా విజన్. ఒక్క మాటలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి చేసే కార్యక్రమం ఏంటంటే ₹10 ఇచ్చి ₹100 దోచుకోవడం. రేపు మన ఎమ్మెల్యేలు గెలవకపోతే, గవర్నమెంట్ రాకపోతే మళ్ళా మనం రోడ్డు మీద ఉండాల్సి వస్తుంది. ఆ చైతన్యం మీకు 100 రోజులు కౌంట్ డౌన్ ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది, సినిమా అయిపోయింది, ఇంకేం ఉండదు. గెలిచే అవకాశం కూడా లేదు. లెక్క పెట్టుకోవాలి ఎన్ని సీట్లు వస్తాయని. కానీ ఈ రోజు మన మీద బాధ్యత ఉంది. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి, పూర్వ వైభవాన్ని తేవాలి. మళ్ళీ ఇన్ని సంవత్సరాలుగా ఈ పార్టీకి అండగా ఉన్న వ్యక్తులకి, బీసీలకి న్యాయం చేసే బాధ్యత తీసుకునే బాధ్యత మనందరిపైన ఉంది. అంచెలంచెలుగా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. 2024 ఎన్నికల్లో 160 స్థానాలకు పైగా తెలుగుదేశం గెలవబోతుందన్నారు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. జగన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. బడుగు బలహీన వర్గాలకు రాజకీయ అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీనని అచ్చెన్నాయుడు అన్నారు. బీసీలు టీడీపీ వెంట ఉన్నారనే అక్కసుతో జగన్ రెడ్డి దండయాత్ర చేస్తున్నాడని, బీసీలను రాజకీయంగా అణగతొక్కేందుకు రిజర్వేషన్లు 20% తగ్గించిన జగన్ రెడ్డి పెద్ద దగాకోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి తండ్రి రాజశేఖర్ రెడ్డి గాని, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గాని బలహీన వర్గాలకి మేము ఏమి చేసినా, ఎంత చేసినా మమ్మల్ని నమ్మరు, తెలుగుదేశం పార్టీతోనే ఉంటారని చెప్పి మన మీద దండయాత్ర ప్రారంభించాడు. 5 సంవత్సరాలుగా ఉక్కు పాదంతో బలహీన వర్గాన్ని
అణసివేస్తున్నటువంటి విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు బలహీన వర్గాలకి 20% రిజర్వేషన్లు ఎన్టీఆర్ గారు ఇచ్చారు. దాన్ని మన నాయకుడు 14% చేసి 34% చేశాడే. ఎంతో మంది ముఖ్యమంత్రులు ఈ రాష్ట్రంలో 34% రిజర్వేషన్లు అమలు చేస్తే నువ్వు వచ్చిన తర్వాతే ఎందుకు 20% తగ్గించావో సమాధానం చెప్పాలని చెప్పి కోరుతున్నాను. ఆ రోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రి అయోధ్య ఆలయం దేశ సంస్కృతికి చిహ్నమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సంక్రాంతి నుంచి అన్ని ఆలయాల్లో స్వచ్ఛతా అభియాన్ అనే కార్యక్రమం చేపడుతున్నామని తెలిపారు. శ్రమదానం ద్వారా స్వచ్ఛతా అభియాన్ కార్యక్రమం చేపట్టామన్నారు. బానిస మనస్తత్వం నుంచి బయటపడేసే దేవాలయమని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా చాలా కార్యక్రమాలు చేపడుతున్నామని కిషన్ రెడ్డి చెప్పారు. అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యంగా హిందువులకు అచంచలమైనటువంటి విశ్వాసానికి ప్రతీక అయోధ్యలోని రామజన్మ దేవాలయం. మన జాతీయ స్ఫూర్తి చిహ్నంగా మారుతుంది. ఇది రాబోయే తరాలకు ఒక విశ్వాసాన్ని ఇచ్చేటువంటి దేవాలయము. భవ్యమైనటువంటి రామమందిరంలో రామ్ లాలాకు ప్రాణ ప్రతిష్ఠ 22వ తేదీ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా రాజకీయాలకు అతీతంగా భారతీయ జనతా పార్టీ కూడా అనేక కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. ఇందులో సంక్రాంతి నుండి 22 జనవరి వరకు, 14 సంక్రాంతి నుండి 22 జనవరి వరకు దేశంలో తెలంగాణలో ఉన్నటువంటి పుణ్యక్షేత్రాలు, ప్రార్థనా స్థలాలు, దేవాలయాల ప్రాంగణాలలో స్వచ్ఛతా అభియాన్ నిర్వహించాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. ఈ దేశంలో ఉన్నటువంటి నరసాపురం టికెట్ ఎవరికి దక్కేను? సీటు తమకే అంటే తమకే అంటూ టీడీపీ జనసేన పార్టీలు చెబుతున్నాయి. సాధారణంగా పార్టీలో టికెట్ కోసం నేతలు పోటీ పడతారు. ఇక్కడ పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా నరసాపురం అసెంబ్లీ టికెట్ ఎవరికి చెందుతుందో ఇంకా తేలలేదు. దీంతో ఎవరు వర్షన్లు వారు వినిపిస్తున్నారు. సీటు తమదే అని రెండు పార్టీల నేతలు గొంతెత్తి చెబుతున్నారు. టికెట్ నాకే దక్కుతుంది, కాదు నాకే దక్కుతుంది అంటూ వాదులాడుకునే నేతలను మనం చూస్తాం. ఎంతమంది ఎన్ని ఆశలు పెట్టుకున్నా, ఎందరూ తమ వాదనలు బలంగా వినిపించినా పార్టీ అధిష్టానం సీటిచ్చేది ఒక్కరికే. సీటు మాకే దక్కుతుంది, కాదు కాదు మాకే దక్కుతుందని వాదులాడుకునే నేతలను చూస్తే ఇదేం చోద్యం అనిపిస్తుంది. అయితే ఈ వాదనల్లోనూ అర్థముంది. ఎందుకంటే పార్టీలు పెట్టుకున్న పొత్తులో భాగంగా ఈ టికెట్ ఎవరికి దక్కుతుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఎంతో రాజకీయ చైతన్యం కలిగిన నర్సాపురం అసెంబ్లీ సీటు విషయంలో మిత్రపక్షాలైన టీడీపీ, జనసేన సామరస్యపూర్వక వైరానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఎన్నికల పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గ టికెట్ తమదంటే తమదని టీడీపీ, జనసేన తెలియజేస్తున్నాయి. ఎందుకు సీటు దక్కాలనే విషయం మీద తమ వాదనలు వినిపిస్తున్నాయి. జమిలీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నర్సాపురంలో రాజకీయ వేడి రోజురోజుకు పెరుగుతోంది. తెలుగుదేశానికి కంచుకోటగా ఉండే నర్సాపురం టికెట్ తమదేనని తెలుగు తమ్ముళ్లు ఉత్సాహం ప్రదర్శిస్తున్నారు. అయితే గడిచిన ఎన్నికల్లో గెలుపు అంచు వరకు వచ్చిన జనసేనకే ఈ సీటు కేటాయిస్తారని ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. టికెట్ ఎవరికి అనే విషయం తేలకపోయినా ఇరు పార్టీల నేతలు తమ పార్టీ అధిష్టానాల ఆదేశాల అనుసారం గ్రామాల్లో ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఇరు పార్టీల్లోనూ ఆశావహులు అధికంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం ఏ పార్టీలోనూ లేని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఈ నియోజకవర్గ టీడీపీ టికెట్కు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఎమ్మెల్యేగా, ఎంపీగా, రాష్ట్ర మంత్రిగా, కాపు కార్పొరేషన్ చైర్మన్గా సేవలందించిన తమ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు పార్టీ పరంగానూ అనేక పదవులు నిర్వహించారు. తమ నేత కొత్తపల్లి సుబ్బారాయుడు సేవలు గుర్తించి నర్సాపురం టీడీపీ సీటు తప్పక కేటాయిస్తారని ఆయన అభిమానులు చెబుతున్నారు.
2014 నుంచి 2019 వరకు టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన బండారు మాధవనాయుడు ఈ సీటు కోసం తీవ్ర ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలిసింది. తమ నేత హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చేసిన పోరాటాలను పరిగణలోకి తీసుకుని తమ నేతకే ఈ సీటు కేటాయిస్తారని మాధవ అభిమానులు నమ్మకంగా చెప్తున్నారు. నర్సాపురం టీడీపీ క్లిష్టతర పరిస్థితుల్లో ఉన్నప్పుడు తమ నేతను పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించారని, అప్పటి నుంచి ఆయన పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని పొత్తూరి రామరాజు వర్గీయులు తెలియజేస్తున్నారు. తమ నేతకే ఎమ్మెల్యే టికెట్ కేటాయిస్తారని చెబుతున్నారు. ఇదిలా ఉంటే నర్సాపురంకు చెందిన ప్రవాస భారతీయుడు కొవ్వలి యతిరాజ రామ్మోహన్ నాయుడుకు టీడీపీ నర్సాపురం టికెట్ ఖాయమని ప్రచారం సాగుతోంది. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో టీడీపీలో చేరిన ఆయన కొవ్వలి ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి నియోజకవర్గ ప్రజలకు ఆయన ఎన్నో విధాల సేవలు అందించారని, ఎమ్మెల్యే సీటు ఆయనకు కేటాయిస్తే నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందనే ప్రచారం జరుగుతోంది. జనసేన విషయానికొస్తే ఇక్కడి నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసిన బొమ్మిడి నాయకర్ నాటి ఎన్నికల్లో గెలుపు అంచు వరకు వచ్చి ఓటమి పాలయ్యారని ఆయన అభిమానులు, నియోజకవర్గానికి చెందిన పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జనసేనకు వచ్చే కాపు సామాజిక వర్గ ఓట్లకు తోడు ఆయన వర్గం ఓట్లు కలిసి వస్తాయని, టీడీపీతో పొత్తుతో ఆయన గెలుపు నల్లేరు మీద నడకగా అవుతుందని జనసేన నేతలు తెలియజేస్తున్నారు. టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆశావహులు 4 పోటీ పడుతున్నారు. అయితే సీటు ఒక్కరికే దక్కుతుంది. ఆ ఒక్కరు ఎవరో తెలియాలంటే వేచి చూడాల్సిందే. రాయలసీమ ఉద్యమ నేత బొజ్జ దశరథ రామిరెడ్డి అరెస్టు అన్యాయమంటున్నారు రాయలసీమ సాగునీటి సాధన సమితి ప్రజా సంఘాల నేతలు. రామిరెడ్డి అరెస్టును నిరసిస్తూ నంజాల శ్రీనివాస్ సెంటర్లో సమితి నాయకులు, రైతులు మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేపట్టారు. అరెస్టులతో రాయలసీమ ఉద్యమకారుల గొంతు నొక్కలేరన్న నేతలు రామిరెడ్డిని బేషరతుగా విడుదల చేయాలంటూ డిమాండ్ చేశారు. ప్రభుత్వంకు చిత్తశుద్ధి ఉంటే కేంద్రంపై ఒత్తిడి తెచ్చి కర్ణాటకలో అక్రమంగా నిర్మిస్తున్న అప్పర్ భద్ర ప్రాజెక్టును ఆపాలంటూ జగన్కు సూచించారు. కర్నూలులో కేఆర్ఎంబీని ఏర్పాటు చేయాలని కోరారు. తిరిగి అవగాహన కల్పించిన మహా వ్యక్తి బొజ్జ దశరథ రామిరెడ్డి. అటువంటి వ్యక్తిని అన్యాయంగా చెప్పా చేయకుండా ఆ రోజు మీకేం ఫోన్ సంతకం పెట్టించుకొని మీకేం కేసు లేదేం లేదని పంపించిన 7 ఏళ్ల తర్వాత ఈ రోజు వచ్చి కేవలం అరెస్ట్ చేసినారంటే ఈయన స్వరం మార్చినాడు. రైతులకు జరుగుతుండే అన్యాయాన్ని గురించి బహిరంగంగా చెప్తున్నాడు. కాబట్టి గవర్నమెంట్కు దీనివల్ల నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన బెదిరించడానికి, రైతులను బెదిరించడానికే కేవలము ఈ అరెస్టులు జరిగినాయని చెప్పి మేమందరం ఖండిస్తున్నాము. ఆయన చంకేసుకొని రాయలసీమ తిరిగి అవగాహన కల్పించిన మహా వ్యక్తి బొజ్జ దశరథ రామిరెడ్డి. అటువంటి తెలంగాణలో రేపటి నుంచి యథావిధిగా అద్దు బస్సులు నడుస్తాయని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. రేపటి నుంచి ఎలాంటి సమ్మె ఉండదని స్పష్టం చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని అద్దె బస్సుల సంక్షేమ సంఘం నాయకులు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ను కలిసి తమ సమస్యలు తెలిపారు. 4 ఏళ్ల నుంచి బస్సులకు సరైన మైలేజ్ రాక నష్టపోతున్నామని, డీజిల్ భారం పెరిగి ప్రస్తుతం ఉన్న కేపీఎల్ కూడా రావడం లేదని వారు వాపోయారు. ఓవర్లోడ్ కారణంగా నిర్వహణ ఖర్చులు పెరిగిపోయాయని సజ్జనార్తో వారు తమ గోడు వెళ్లబోసుకున్నారు. బస్ ఓనర్లు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను వారం రోజుల్లాగా పరిష్కరిస్తామని సజ్జనార్ హామీ ఇచ్చారు. ప్రైవేట్ బస్ ఓనర్స్తోని మీటింగ్ చేయడం జరిగింది. వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు ఈ మహాలక్ష్మి స్కీమ్ ఇంప్లిమెంట్ అయిన తర్వాత కొంత ఇబ్బంది పడుతున్నారని చెప్పి మా దృష్టికి వాళ్ళు కొన్ని సమస్యలు తీసుకొచ్చారు. డెఫినెట్లీ ఆ సమస్యలన్నీ కూడా మన హై లెవెల్ కమిటీని ఏర్పాటు చేసి పరిష్కారం చేయడానికి వాళ్ళతోనే ఒక ఒప్పందం కుదిరింది. ఒక 1 వీక్ టైం కూడా మనం తీసుకోవడం జరిగింది. సో వాళ్ళు యథాస్థితి రేపటి నుంచి కూడా వాళ్ళు బస్సు నడుపుతాను అని చెప్పి వాళ్ళు హామీ ఇవ్వడం జరిగింది. సో ఎటువంటి సమ్మె కానీ ఏం లేదు. యాజమాన్య దృష్టిలో కూడా ఆ సమస్యలు ఉన్నాం. ఎందుకంటే మన బస్సులో కూడా ఆ సమస్యను మనం ఫేస్ చేస్తున్నాం. అవి కూడా మనం కన్సిడర్ చేసి మనం సైంటిఫిక్గా మనం వర్కౌట్ చేసి డెఫినెట్లీ ఈ యొక్క సమస్యని పరిష్కారం చేయడానికి. హైదరాబాద్ హబ్సీగూడలో స్కూలు బస్సు కింద పడి చిన్నారి చనిపోయిన ఘటనలో విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జాన్సన్ స్కూల్ ఎదుట బైఠాయించారు విద్యార్థి సంఘాల నేతలు. చిన్నారి కుటుంబానికి ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే చిన్నారి ప్రాణాలు చెందిందని ఆరోపించారు. ఈ
జాన్సన్ గ్రామర్ స్కూల్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల తరపున ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దీని పర్మిషన్ రద్దు చేసి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులు చాలా దుర్మార్గమైనటువంటి చర్య జరుగుతూ ఉంది. ఇక్కడ 2 సంవత్సరాల పాప బస్సు చక్రాల కింద పడి నలిగిపోతే ఆ మేనేజ్మెంట్లో ఒకరైనటువంటి లక్ష్మీ మేడం ఆ పాప శవంపై పగలబడి నవ్వుతూ ఉంది. ఆమె సమాధానం చెప్పకుండా పారిపోతూ చనిపోయిన పిల్ల కుటుంబానికి న్యాయం చేయమని విద్యార్థి సంఘాలు అడిగితే పగలబడి నవ్వుతూ పోతుంది, సిగ్గు లేకుండా నవ్వుతూ ఉంది. ఇవాళ ఈ మేనేజ్మెంట్ యొక్క ఈ దుశ్చర్యను ఖండిస్తూ ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీ యావత్ విద్యార్థి సంఘాలన్నీ కూడా బంద్ పిలుపునిస్తా. ఇక ఉదయం హబ్సీగూడలోని రవీంద్రనగర్లో దారుణం జరిగింది. జాన్సన్ గ్రామర్ స్కూల్ బస్సు కింద పడి 2 ఏళ్ల చిన్నారి మృతి చెందింది. అన్నను బస్సు ఎక్కించడానికి వచ్చిన చిన్నారిని తల్లి కిందకు దించింది. అదే సమయంలో డ్రైవర్ బస్సును పోనివ్వడంతో చిన్నారి బస్సు టైర్ల కింద పడి మృతి చెందింది. స్టూడెంట్స్ కు అసభ్య మెసేజ్లు పంపిస్తూ వేధిస్తున్న టీచర్పై పోక్సో కేసు నమోదైంది. ఈ ఘటన యాదాద్రి జిల్లా భువనగిరిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో జరిగింది. భువనగిరిలోని ప్రైవేట్ స్కూల్లో సంజయ్ కుమార్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాడు. 10th క్లాస్ చదువుతున్న తన స్టూడెంట్కు ఫోన్లో అసభ్యకర మెసేజ్లు పంపిస్తున్నారని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేసింది. వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు తన పేరెంట్స్కు విషయం చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురైన పేరెంట్స్ స్కూలుకి వెళ్లి యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సంజయ్ కుమార్ను చితకబాదారు. అనంతరం భువనగిరి టౌన్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు స్కూలుకి చేరుకొని సంజయ్ కుమార్ను అరెస్ట్ చేశారు. అతడిపై పోక్సో కింద కేసు నమోదు చేశారు. మంత్రి శ్రీధరబాబు మాట్లాడుతున్నారు. ఇప్పుడు అది లైవ్ లో చూద్దాం. 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచి పేదవారికి సంబంధించిన ప్రజా ఆరోగ్యం వైద్య సహాయం బాధ్యతలో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాల నుంచి ప్రజా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వైఖరి పట్ల ఏ విధంగా ప్రజా ఆరోగ్యం పేద ప్రజలకు సంబంధించిన అంశాన్ని దృష్టిలో పెట్టుకొని 10 లక్షల రూపాయల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ లిమిట్స్ను పెంచడం, ప్రజలకు అందుబాటులో ఉంచడం జరగడం, ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈరోజు టీఆర్ఎస్ నాయకులు ఏ విధంగా ఉంది వారి పరిస్థితి అంటే, నవ్వి పొదురు కనుక నాకేమో సిగ్గు అన్నట్టు వారి వ్యవహార శైలి ఉంది. మేమందరం సుదీర్ఘ రాజకీయ జీవితాల్లో ఉండి ప్రజాప్రతినిధులుగా ఉండి వారి టీఆర్ఎస్ నాయకుల వైఖరి చూస్తూ ఉంటే మాకు అందరికీ కూడా వారిపైన జాలేస్తోంది, సిగ్గు అనిపిస్తూ ఉంది. ఈరోజు టీఆర్ఎస్ నాయకుల వ్యవహారం ఏ విధంగా ఉందంటే, 10 సంవత్సరాలు కాదు, ఈరోజు అధికారం వారి సొంతంగా ఇంకెవరు ఈ రాష్ట్రాన్ని పాలించొద్దు అని నియంతృత్వ ధోరణి ఈనాటి వరకు కూడా ఓడిపోయినా వారి వ్యవహార ధోరణిలో ఏ మాత్రం మార్పు రాలేదని స్పష్టంగా కనబడుతోంది. ఓటమి తర్వాతన్నా ప్రజలకు సంబంధించిన నాడిని అర్థం చేసుకుంటారని మేము ఆశించినాం. కానీ మాకు ప్రజలతో సంబంధం లేదు,
ప్రజా ఆలోచనలతో సంబంధం లేదు, మేము ఈ విధంగానే నియంత్రిత ధోరణితో ఉంటామని వారు అనునిత్యం వారి వ్యవహార శైలిలో కనబడతాం. నిన్ననో మొన్ననో ఒక ప్రచురణ చేసింది కాంగ్రెస్ పార్టీ హామీల పైన. ఒక పుస్తకాన్ని రూపంలో తీయడానికి ప్రయత్నం చేసింది. దీన్ని మేము కాంగ్రెస్ పార్టీ పరంగా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నాం. 2014 నుంచి 2023 వరకు దాదాపు 3500 రోజులు ఈ రాష్ట్రాన్ని టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వారి నాయకులు పాలించడం జరిగింది. ప్రజలందరూ కూడా గమనించాలి, 3500 రోజులు వారు పాలించిండ్రు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 35 రోజులు 3500 రోజులు పాలించిన టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం వేరే ఇతర పార్టీలు 35 రోజులు పాలిస్తే కూడా చూస్తూ ఓర్పుతో సహనంతో ఉండకుండా ఓర్వలేక ఈ విధమైన కుతంత్ర ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత సీఎం అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలోని బీజేపీ సర్కార్పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఢిల్లీ లిక్కర్ కేసులో మూడోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ విచారణకు గైర్హాజరైన కేజ్రీవాల్ తాజాగా తనకు సమన్లు జారీ చేయడంపై ఘాటుగా స్పందించారు. వచ్చే లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొనకుండా అడ్డుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఇక ఢిల్లీ మద్యం పాలసీలో ఎలాంటి అవినీతి జరగలేదని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. కేవలం మద్యం కుంభకోణం కేసు పేరుతో తనను అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తుందని మండిపడ్డారు. లిక్కర్ కేసులో 2 ఏళ్లుగా దర్యాప్తు జరుగుతున్నా సరిగ్గా ఎన్నికల ముందే తనకు ఎందుకు సమన్లు జారీ చేశారని ప్రశ్నించారు. తనను విచారణకు పిలవటమే బీజేపీ ఉద్దేశం కాదని, లోక్సభ ఎన్నికల్లో ప్రచారం చేయకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. ఇక గత 2 ఏళ్లుగా బీజేపీ తమ ఏజెన్సీలను ఉపయోగించి అనేక చోట్ల దాడులు నిర్వహించిందన్నారు. చాలా మంది ఆప్ నేతలను అరెస్టు చేయించి జైలులో పెట్టిందన్నారు. వారెవరిపైనా ఎలాంటి ఆధారాలు లేవన్న కేజ్రీవాల్ ₹1 కూడా అవినీతి సొమ్ము కొనుక్కోలేదన్నారు. ఒకప్పుడు అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం మళ్లీ వెలుగులోకి వచ్చింది. అమెరికా మాజీ ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ సహా ఎందరో పెద్ద మనుషులకు ఈ సెక్స్ కుంభకోణంతో సంబంధం ఉంది. జెఫ్రీ ఎప్స్టీన్కు సంబంధించి సెక్స్ స్కాండల్ కేసు డాక్యుమెంట్లను ఓ కోర్టు తాజాగా వెల్లడించింది. బిల్ క్లింటన్, నవోమి క్యాంబెల్, అలాన్ డెర్షోవిట్స్తో సహా దాదాపు 200 మంది బిలియనియర్లు, పెద్ద మనుషుల పేర్లు ఆ డాక్యుమెంట్లో వెల్లడయ్యాయి. ఈ డాక్యుమెంట్లను బుధవారం నుంచి వెలువరిస్తున్నారు. తొలి విడత 40 పత్రాలను విడుదల చేశారు. జాఫ్రీ ఎప్స్టీన్ కేసుకు సంబంధించి వార్తాపత్రికల్లో వచ్చిన కథనాలు, టీవీ ఇంటర్వ్యూలు, బాధితుల వాంగ్మూలాల వివరాలు ఈ పత్రాల్లో ఉన్నాయి. అలాగే బిల్ క్లింటన్తో పాటు బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ ఆండ్రూ, మైకేల్ జాక్సన్, డొనాల్డ్ ట్రంప్ వారి పేర్లు ఈ జాబితాలో ఉన్నారు. ఎప్స్టీన్ సెక్స్ స్కాండల్ ఒకప్పుడు అమెరికాను కుదిపివేసింది. ఎప్స్టీన్ పలువురు టీనేజ్ అమ్మాయిలపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. పేద పిల్లలకు వలవేసి సెక్స్ కార్యకలాపాల్లోకి దించాడు. అతని బాధితుల్లో కొందరు 14 ఏళ్లలోపు వారేనని ప్రాసిక్యూటర్లు తెలిపారు. న్యూయార్క్లోని తన ఇళ్లలోనే ఈ నేరాలకు పాల్పడ్డాడు.
పామ్ బీచ్, ఫ్లోరిడా, సెయింట్ థామస్ సమీపంలో అతని ప్రైవేట్ ద్వీపంలోనూ ఈ దారుణాలు జరిగాయి. 2 దశాబ్దాల పాటు సాగాయి. రెండు 2005లో ఈ కుంభకోణం బయటపడటంతో ఎప్స్టీన్ను అరెస్టు చేసి కొన్ని నెలలు జైల్లో ఉంచారు. 2019లో మీటూ ప్రచారంలో మరోసారి ఎప్స్టీన్పై ఆరోపణలు రాగా మళ్లీ ఎప్స్టీన్ను అరెస్టు చేశారు. అదే ఏడాది జైల్లో ఎప్స్టీన్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు. ఆ తరువాత మళ్లీ ఆ జెఫ్రీ ఎప్స్టీన్ డాక్యుమెంట్లను కోర్టు వెల్లడించడంతో ప్రముఖుల పేర్లు మరోసారి వెలుగులోకి వచ్చాయి. ఇవి బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.